హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ రియాన్. ఈరోజు వీడియో ఏమంటే మా ఊరికి పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి గారు అయితే మా ఊరికి వచ్చిండారు. ఈరోజు కారణం ఏమంటే మా ఊర్లో కళ్యాణ మండపం ఓపెనింగ్ అయితే వచ్చినారు. మాకు ఒక చిన్న సమస్య ఉండడం వల్ల ఆయనతో మాట్లాడదామని మేమైతే ఓపెనింగ్ అక్కడికి వెళ్ళుండాము. ప్రాబ్లం ఏమంటే మా ఊర్లో ఉర్దూ చెప్పేదానికి మేడం వస్తా అన్నారు ఫ్రెండ్. కానీ మేడంనైతే వేరే తను బదిలీ చేసినారనేసి 1 మంత్ నుంచి రావడం లేదు. మా ఊర్లో కూడా ఉర్దూ చదివే పిల్లోళ్ళు ఉన్నారు కాబట్టి మేడంని మళ్ళీ మా ఊరికే బదిలీ చేయాలని అడిగేదానికైతే మేము వెళ్ళినాము. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ గ్రామం మా సొంత గ్రామం ప్రత్యేకత ఏ విధంగా ఆ విధంగా మనం చేయడం జరిగింది. కలిగిరి దగ్గరగా ఉన్న దానివల్ల భూముల విలువ కూడా వచ్చేసింది. ఇప్పుడు జీవితాంతం మా కుటుంబం రుణపడి ఉంటుంది. మంజూరు గ్రామస్తులకు ఎల్లప్పుడూ మాకు అధికారం ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకపోయినా మాకు ఎల్లప్పుడూ తోడుకుంటారు. అధికారం ఉంటుంది, పోతుంది, శాశ్వతం కాదు. మా తండ్రి గారు 1962లో ఎమ్మెల్యే. నేనే పుట్టిందా, మీరు కూడా చాలా మంది పుట్టినలేదేమో. అంటే దగ్గర 62 సంవత్సరాల ముందు ఆయన ఎమ్మెల్యే. 62 సంవత్సరాల ముందు ఎమ్మెల్యే ఆయన మా తండ్రి. 15 సూర్లు పోటీ చేశాం. మా నాయన 6 సూర్లు పోటీ చేశాడు, మా అన్న 5 సూర్లు పోటీ చేశాడు, మా అమ్మ 1 సూర్లు పోటీ చేసింది, నేను 3వ సూర్లు పోటీ చేశాను. 15 సూర్లు పోటీ చేసిన కుటుంబం మాది. ఈ సూర్లు అసెంబ్లీకి మీరు గెలిపించి 9వ సూర్యుని అసెంబ్లీలోకి అడుగు పెట్టినాం ఈ సూర్యు. కాబట్టి మీరంతా కూడా ఎల్లప్పుడూ అధికారం ఉంది లేకపోతే మనం కుటుంబ సభ్యులాగా ఉన్నాం. మంజూరు గ్రామస్తులు ఎల్లప్పుడూ అట్లే ఉంటాం. మాకు అధికారం కొత్త కాదు. ఈ పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం ఎల్లప్పుడూ అన్న ముఖ్యమంత్రికి ఉండేటప్పుడు, నాయన మంత్రికి ఉండేటప్పుడు